14వ శ్లోకము. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతాః అచంచలమైన మనస్సు కలిగిన వాడై సతతం ఎల్లప్పుడూ ఎవడు మాం నన్ను శ్రీకృష్ణుని స్మరించును నిత్యసహ క్రమము తప్పకుండా తస్యా అతనికి అహం నేను సులభ మిక్కిలి సులభముగా లభించుదును. పార్థ ఓ వృధా కుమార నిత్యయుక్తస్య క్రమము తప్పకుండా నెలకొనిన యోగినః భక్తునకు ఓ పార్థ అనన్య చిత్తముతో నన్ను నిరంతరము స్మరించువానికి అతని స్థిరమైన భక్తియుక్త సేవ కారణమున నేను సులభముగా లభించుదును. భాష్యము. దేవాదిదేవుని భక్తి యోగతో సేవించు శుద్ధ భక్తులు పొందు పరమ గమ్యమును ఈ శ్లోకము ప్రత్యేకించి వివరించును. గడిచిన అధ్యాయపు శ్లోకములలో ఆర్ధులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులనే 4 రకములైన భక్తులు పేర్కొనబడిరే. కర్మయోగ, జ్ఞానయోగ, హఠయోగ వంటి వివిధ ముక్తి విధానములు కూడా వివరించబడినవి. ఈ యోగ విధానములు కూడా భక్తిని కొద్దిగా కలిగి ఉన్నను ఈ శ్లోకము ప్రత్యేకించి జ్ఞాన, కర్మ, హఠాది వంటి ఎట్టి మిశ్రణము లేని శుద్ధ భక్తి యోగను ప్రత్యేకించి పేర్కొనును. అనన్యచేతాః అను పదముతో సూచించబడినట్లు శుద్ధ భక్తి యోగలో భక్తుడు శ్రీకృష్ణుని తప్ప మరేమీ కోరుకొనడు. అట్టి శుద్ధ భక్తుడు స్వర్గలోకములను కూడా వాంఛింపడు. బ్రహ్మజ్యోతిలో ఐక్యము కావాలనని గాని భవబంధముల నుండి విముక్తిని పొందవలనని గాని మరే దానిని గాని శుద్ధ భక్తుడు వాంఛింపడు. కనుకనే శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 19:149లో శుద్ధ భక్తుడు నిష్కాముడుగా పిలువబడెను. అనగా స్వలాభము కొరకు ఎట్టి వాంఛను కలిగి ఉండడు. పరమశాంతి కేవలము అతనికే తప్ప స్వార్థలాభము కొరకు ప్రయత్నించు వారెవ్వరికి లభింపదు. జ్ఞాన, కర్మ లేదా హఠయోగులు ఎంతో కొంత స్వార్థమును కలిగి ఉన్నప్పటికీ శుద్ధ భక్తుడు దేవాదిదేవుని ప్రీతికి అన్యమైన దేనిని కోరడు. కనుకనే తన పట్ల నిశ్చలమైన భక్తి కలిగిన వారికి తాను సులభముగా లభించునని భగవంతుడు తెలిపెను. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణునకు గల వివిధ రూపములలో ఏదో ఒకదాని ద్వారా భక్తియుక్త సేవలో ఎల్లప్పుడూ నెలకొని ఉండును. శ్రీకృష్ణునకు శ్రీరాముడు, నృసింహుడు వంటి స్వాంస రూపములు మరియు అవతారములు అనేకము ఉండును. దేవాదిదేవుని ఈ దివ్య రూపములలో ఏదో ఒకదానిపై ప్రేమతో కూడిన భక్తియుక్త సేవతో భక్తుడు తన మనస్సును నెలకొల్పవచ్చును. ఇతర యోగాభ్యాసకులు పొందు వివిధ కష్టములను అట్టి భక్తుడు ఎన్నడూ పొందడు. భక్తి యోగ మిక్కిలి సరళము, పవిత్రము, సులభము. ఎవరైనను హరే కృష్ణ మహామంత్ర కీర్తనతో అట్టి భక్తిని ఆరంభింపవచ్చును. భగవానుడు అందరి పట్ల పరమ దయను కలిగి ఉండును. కానీ ఇదివరకే వివరించబడినట్లు అచంచలమైన మనస్సుతో తనను ఎల్లప్పుడూ సేవించు వారి పట్ల అతడు ప్రత్యేక దయను చూపును. అట్టి భక్తులకు అతడు అనేక రకములుగా తోడ్పడును. కనుకనే పూర్తి శరణాగతుడు. దేవాదిదేవుని భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు దేవాదిదేవుని యథార్థముగా ఎరుగగలడని కఠోపనిషత్తు 1:2-23 చెబుతుండెను. ఏమే వైషా వృణుతే తేన లభ్యస్తశేష ఆత్మా వివృణుతే తనుం స్వాం. అట్లే భగవద్గీత 10వ అధ్యాయము 10వ శ్లోకములో చెప్పబడినట్లు భక్తుడు చివరికి తమ ధామమును పొందగలుగునట్లుగా భగవంతుడు భక్తునకు తగిన బుద్ధిని ప్రసాదించును. దదామి బుద్ధి యోగం తం. శుద్ధ భక్తుని ప్రత్యేక లక్షణమేమనగా అతడు నిరంతరము తన నిశ్చల భక్తితో దేశకాల పరిస్థితులను పట్టించుకొనక శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తుండును. భక్తుడైన వాని భక్తిలో ఎట్టి ఆటంకములు కలుగకూడదు.
అతడు ఏ ప్రదేశములోనైనను ఏ కాలములోనైనను తన సేవను నిర్వహించు సమర్థుడై ఉండవలెను. బృందావనము లేక శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేసిన ఏదైనా పుణ్యక్షేత్రములో నివసించవలనని కొందరు పలికినను నిజమునకు శుద్ధ భక్తుడు ఏ ప్రదేశములో నివసించినను అతడు తన భక్తియుక్త సేవాబలముతోనే తాను నివసించు ప్రదేశములో బృందావన వాతావరణమును సృష్టించుకోగలడు. అద్వైతాచార్యుడు శ్రీ చైతన్య మహాప్రభువుతో, హే ప్రభు, నీవెక్కడ ఉందువో అక్కడనే బృందావనము ఉండును అని పలికిరి. సతతం, ఎల్లప్పుడూ మరియు నిత్యము లేక ప్రతిరోజు అను పదములతో తెలుపబడినట్లు శుద్ధ భక్తుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ ధ్యానించును. ఇవే శుద్ధ భక్తుని లక్షణములు. అట్టివారికి భగవంతుడు సులభముగా లభ్యుడగును. కనుకనే అన్ని యోగుల కంటెను భక్తి యోగమే ఉత్తమమని భగవద్గీత ఆదేశిస్తుండెను. సాధారణముగా భక్తి యోగులు 5 రకములుగా భక్తియుక్త సేవను నిర్వహించుదురు. 1 శాంత భక్తుడు. శాంతరసముతో భక్తియుక్త సేవలో నెలకొనినట్టివాడు. 2 దాస్య భక్తుడు. దాసునిగా భక్తియుక్త సేవలో నెలకొనినట్టివాడు. 3 సఖ్య భక్తుడు. మిత్రునిగా సేవించువాడు. 4 వాత్సల్య భక్తుడు. తల్లిదండ్రుల వలె సేవించువారు. 5 మాధుర్య భక్తుడు. మాధుర్య భావముతో ప్రియుడిగా సేవించువాడు. ఈ మార్గములన్నింటిలోనూ శుద్ధ భక్తుడు దేవాది దేవుని దివ్య సేవలో నిరంతరము నెలకొని అతనిని మరువకుండును. కనుకనే అతనికి భగవంతుడు మిక్కిలి సులభముగా లభించును. అట్టి శుద్ధ భక్తుడు దేవాది దేవుని క్షణమైనను విస్మరించడు. అట్లే దేవాది దేవుడు కూడా శుద్ధ భక్తుని క్షణమైనను విస్మరించడు. కృష్ణ చైతన్య విధానములో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర జపకీర్తనల ద్వారా పొందబడు గొప్ప వరము ఇదే. 15వ శ్లోకము. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నన్ను ఉపేత్య పొంది పునః జన్మ తిరిగి జన్మించుట దుఃఖాలయం దుఃఖమునకు నిలయమైన అశాశ్వతం అనిత్యమైన నా ఆప్నువంతి పొందరు మహాత్ములు సంసిద్ధిం పరిపూర్ణత్వమును పరమాం ఉత్కృష్టమైన గతాహ పొందినవారై. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నత సంసిద్ధిని పొందిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు మరలా ఎన్నడూను తిరిగిరారు. భాష్యము. అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మ, వృద్ధాప్యము, రోగము, మరణము అనే దుఃఖములచే నిండి ఉండుట చేత సంసిద్ధిని సాధించి దివ్య కృష్ణలోకమైన గోలోక బృందావనమును పొందగలిగే మహాత్ముడు సహజముగానే ఈ లోకముకు తిరిగి రాగోరడు. అట్టి దివ్యధామము అవ్యక్తము, అక్షరము, పరమగతి అని వైదిక సాహిత్యములో వర్ణించబడినది. అనగా ఆ లోకము మన భౌతిక దృష్టికి అతీతమైనది మరియు అచింత్యమైనది. కానీ అది పరమగతి మహాత్ములకు అత్యున్నత గమ్యస్థానమై ఉన్నట్టిది. మహాత్ములైన వారు శుద్ధ భక్తుల నుండి దివ్యోపదేశములను పొందుతూ క్రమముగా కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవను పెంపొందించుకొందురు. వారు భగవత్ సేవలో నెలకొని ఉండుట చేత భౌతికమైన స్వర్గాది ఉన్నత లోకములను గాని చివరికి వైకుంఠ లోకములను గాని వాంఛింపరు. వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాంగత్యమును తప్ప మరే దానిని వాంఛింపరు. నిజమునకు అదే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. ఈ శ్లోకము ముఖ్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాకారవాదులైన భక్తుల గూర్చియే ప్రత్యేకించి ప్రస్తావిస్తుండెను. అట్టి కృష్ణ చైతన్యముతో కూడిన భక్తులు జీవిత సంసిద్ధిని పొందగలరు. అనగా వారే సర్వోన్నత జీవులగుదురు. 16వ శ్లోకము.
ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మభువనాత్ బ్రహ్మలోకము వరకు, లోకాహ లోకములో, పునః ఆవర్తినః తిరిగి వచ్చునట్టివి. అర్జున ఓ అర్జున, మాం నన్ను, ఉపేత్య చేరి, తూ కాని, కౌంతేయ ఓ కుంతీపుత్ర, పునఃజన్మ మరలా జన్మించుట నా విద్యతే జరుగదు. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సమస్త లోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు. భాష్యము. కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులు అందరును శ్రీకృష్ణుని దివ్యధామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తియోగలో లేక కృష్ణ చైతన్యములో పరిపూర్ణత్వమును సాధించవలసి ఉండును. దేవతాలోకములైన ఉన్నత లోకములను పొందిన వారు కూడా జన్మ మృత్యువులకు తిరిగి గురి కావలసి వచ్చును. భూలోకవాసులు ఉన్నత లోకములకు ఉద్ధరించబడినట్లుగానే బ్రహ్మలోకము, చంద్రలోకము, ఇంద్రలోకము వంటి ఉన్నత లోకములకు చెందిన వారు భూలోకముకు పతనము చెందుదురు. చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మలోకమును ప్రాప్తింపజేయు పంచాగ్ని విద్య అను యజ్ఞము ఉపదేశించబడినది. అట్టి యజ్ఞము ద్వారా మానవుడు బ్రహ్మలోకమును పొందినను అక్కడ అతడు కృష్ణ చైతన్యమును అలవరచు కొననిచో భూలోకముకు తిరిగి రావలసి ఉండును. ఉన్నత లోకములలో కృష్ణ చైతన్యమును కొనసాగించువారు క్రమముగా మరింత అధిక ఉన్నత లోకములకు ఉద్ధరించబడుదురు. విశ్వ ప్రళయకాలములో అతడు శాశ్వత ఆధ్యాత్మిక జగత్తును చేరుకొనును. శ్రీల బలదేవ విద్యాభూషణుడు తమ భగవద్గీత భాష్యములో ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పరశ్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరం పదం. భౌతిక విశ్వముకు ప్రళయము సంభవించినప్పుడు కృష్ణ చైతన్యములో నిరంతరము నెలకొని ఉండునట్టి బ్రహ్మ మరియు అతని భక్తులందరూ తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగత్తులోని ప్రత్యేక ఆధ్యాత్మిక లోకములను చేరుకొందురు. కూర్మ పురాణము 1:11, 284.